నమస్తే నవ్వు ఎట్టున్నారు బాగున్నారా అంతా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే 2025 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోతున్నాయి. ట్రేడ్ ప్రెడిక్షన్స్ని తారుమారు చేస్తున్నాయి. ముందుగా 500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా 4 సంవత్సరాల క్రితం మొదలెట్టి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం, ఇటు చరణ్కి కూడా ఆచార్య మూవీతో ఒక అట్టర్ ఫ్లాప్ మూవీ పడడం, అటు డైరెక్టర్ శంకర్ కూడా ఇండియన్ 2 సినిమాతో తన పూర్తి ఫామ్ని కోల్పోవడంతో ఈ సినిమా పైన ఎలాంటి హైప్ లేదు. పైగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా అడుగంటిపోయాయి. ఇక సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్ కూడా ఏమంత మెప్పించలేదు. ట్రైలర్ చూసిన తర్వాత ఇది కూడా ఒక అవుట్డేటెడ్ మూవీ అని అందరికి అర్థమైపోయింది. దాంతో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే సినిమా రిలీజ్ అయింది. అందరూ ఊహించినట్టుగానే డైరెక్టర్ శంకర్ ఒక రొడ్డకొట్టుడు మూవీ ఇచ్చాడు. మొదటి షో నుండే మూవీ అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్ళింది. ఈ మూవీకి మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదంటే దాని రిజల్ట్ ఏంటో ఇక మీరే అర్థం చేసుకోండి. అసలే సినిమా పీకల్లోతు కష్టాల్లో ఉంటే గ్లోబల్ స్టార్ రేంజ్కి తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశం ఏమో తెలియదు, కానీ డే 1 ఏకంగా 186 కోట్లు వసూలు చేసిందని ఒక ఫేక్ పోస్టర్ దింపారు. అవి జెన్యున్ కలెక్షన్స్ కాకపోయినా చాలా కాన్ఫిడెంట్గా ఆ పోస్టర్లో ఈ కలెక్షన్స్ కలిపారు. మామూలుగా సినిమా ప్రమోషన్స్ కోసం ఏ పెద్ద సినిమాకైనా సరే వచ్చిన కలెక్షన్స్ పైన ఒక 10-20 కోట్లు యాడ్ చేయడం కామన్. కానీ గేమ్ చేంజర్ సినిమాకి ఏకంగా 100 కోట్లకి పైగానే ఫేక్ కలెక్షన్స్ వేశారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో వేశారో కానీ అది నెట్టింటా తెగ ట్రోల్ అయిపోయింది. మెగా ఫ్రాడ్ అని, గ్లోబల్ ఫ్రాడ్ స్టార్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తూ చాలా దారుణంగా ట్రోల్ చేశారు. దానివల్ల ఆ సినిమాకి వస్తున్న అరాకొర కలెక్షన్స్ కూడా రాకుండా పోయాయి. గేమ్ చేంజర్ డే 1 కలెక్షన్స్ 186 కోట్లని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. వాస్తవానికి ఆ 186 కోట్లు ఇప్పటికి కూడా రాలేదు, ఇక వచ్చే ఛాన్సులు కూడా లేవు. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీకి డిమాండ్ లేకపోవడం, సినిమాకి కనీసం 10-20 మంది కూడా థియేటర్లో లేకపోవడంతో నిర్మాత దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీ థియేటర్స్ని డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకి షిఫ్ట్ చేస్తున్నాడు. ఇక సినిమా ఏ దశలోనూ పుంజుకునే అవకాశమే కనిపించడం లేదు. హిందీలో కూడా కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. ఈ సినిమా టోటల్ రన్లో 120 కోట్లకు పైగానే లాసెస్ పెట్టొచ్చు. మామూలుగా కంగువా మూవీ 128 కోట్లతో ఎక్కువ లాసెస్ పెట్టిన మూవీగా టాప్లో ఉంది. తర్వాత రాధేశ్యా మూవీ 125 కోట్ల లాసెస్ పెట్టిన మూవీగా సెకండ్ ప్లేస్లో ఉంది. మరి గేమ్ చేంజర్ మూవీ సెకండ్ ప్లేస్లో ఉంటుందో లేదంటే థర్డ్ ప్లేస్ని కైవసం చేసుకుంటుందో చూడాలి. ఈ సినిమా ఆచార్య మూవీ కంటే భారీగానే లాసెస్ పెట్టబోతుంది. ఇందులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇక గేమ్ చేంజర్ మూవీ తర్వాత బాలయ్య డాకు మహారాజ్ మూవీతో వచ్చాడు. సంక్రాంతి కింగుగా పేరొందిన బాలయ్య మరోసారి తనకు అచ్చొచ్చిన సంక్రాంతి సీజన్ని ఎంచుకున్నాడు. వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి ఫుల్ స్వింగ్లో ఉన్న బాలయ్య బాబీ లాంటి మాస్ కమర్షియల్ డైరెక్టర్తో సినిమా చేస్తున్నాడు అనగానే ఈ సినిమా పైన ఒకంత ఇంట్రెస్ట్ ఏర్పడింది ట్రేడ్లో. డాకు మహారాజ్ మూవీ టీజర్ అండ్ సాంగ్స్తోనే మంచి ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకుంది. ఇక ట్రైలర్ కూడా ఆటోమేటిక్గా హిట్ వైబ్స్ని తీసుకొచ్చింది. బాలయ్యకి ఖచ్చితంగా ఈసారి కూడా మరో బ్లాక్ బస్టర్ పడబోతుంది అనేలా చేసింది. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే డాకు మహారాజ్ మూవీ ఎర్లీ మార్నింగ్ షోస్తోనే పూర్తి పాజిటివ్ టాక్ రాబట్టుకుంది. బాలయ్య నెవర్ బిఫోర్ స్టైలిష్ పర్ఫార్మెన్స్, బాబీ విజన్, తమన్ అరాచకంతో సినిమా ఓ రేంజ్లో పేలింది. డాకు మహారాజ్ మూవీ ఇంత తీవ్రమైన పోటీలో రిలీజ్ అయ్యి కూడా డే 1 56 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ని విస్మయానికి గురి చేసింది. ఇక తర్వాత కూడా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ని రాబడుతూ 4 రోజులకు గాను 102 కోట్ల కలెక్షన్స్తో దుమ్ము లేపింది బాక్సాఫీస్ వద్ద. దాదాపుగా 84 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన డాకు మహారాజ్ మూవీ ఇప్పటికే 80% పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వెళ్తోంది. ఇక డాకు మహారాజ్ మూవీ దాదాపుగా సంక్రాంతి విన్నర్ అనే అంచనాలు కూడా ఏర్పడ్డాయి. కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా పోటీలో ఉన్నా కానీ దాంతో సమానంగా దానికంటే ఎక్కువ కలెక్షన్సే రాబట్టింది. కానీ సంక్రాంతికి వస్తున్నామనే మూవీ ఉన్నట్టుండి డాకు మహారాజ్కి టఫ్ ఫైట్గా మారిపోయింది. అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ జనవరి 14న రిలీజ్ అయింది. ఈ సినిమా ఒకే ఒక్క సాంగ్తో కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకుంది. పైగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని బాగా ప్రచారం చేయడంతో ఫ్యామిలీస్ అటెన్షన్ మొత్తం ఈ సినిమా పైన పడింది. గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవ్వడం, డాకు మహారాజ్ మూవీ ఫుల్ మాస్ మూవీ అని ప్రచారం జరగడంతో సంక్రాంతికి వస్తున్న మూవీ మహిళలకి చిన్నపిల్లలకి ఫస్ట్ ఛాయిస్గా మారిపోయింది. దాంతో డేటు నుంచి సంక్రాంతికి వస్తున్న మూవీకి బీభత్సమైన కలెక్షన్స్ వచ్చాయి. కనీసం టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. సినిమా ఏమన్నంత గొప్పగా ఉందంటే ఏమీ లేదు, 2 సాంగ్స్ 2 కామెడీ సీన్స్ అంతే. కానీ ఎందుకనో ఆడియన్స్ అంతా అందరూ వెళ్తున్నారు మనము వెళ్దాం అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. తీరా బయటకు వచ్చిన తర్వాత పెద విరుస్తున్నారు. ఒక్కోసారి ఆడియన్స్ ఎందుకనో ఊరికనే వెర్రెత్తిపోతారు. ఇలా అంటున్నానంటే వెంకీ సినిమాలంటే నాకు నచ్చవని కాదు, రియాలిటీ ఇదే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లు మహిళా ప్రేక్షకులతో పోటెత్తిపోతున్నాయి. డాకు మహారాజ్ మూవీ మాస్ మూవీ అని ప్రచారం జరగడంతో
మహిళా ప్రేక్షకులు ఈ సినిమా వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. అయినా సరే మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తూ వెంకీ సినిమాతో సమానంగా కలెక్షన్స్ రాబడుతుంది. కొన్ని చోట్ల డ్రాప్స్ కూడా పడుతున్నాయి. బాలయ్య సినిమాకి మేకర్ సరైన ప్రమోషన్లు చేయకపోవడమే కారణం. ఎంతసేపు మాస్ మూవీగానే ప్రమోట్ చేశారు, కానీ సినిమాలో సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఎవరు హైలైట్ చేయలేదు. బాలయ్య సినిమాలకి ప్రతిసారి ఇంతే. గతంలో భగవంత్ కేసరి సినిమా టైంలో కూడా ఆ మూవీకి సరైన ప్రమోషన్లు చేయలేదు. అందుకనే ఆ సినిమాకి కలెక్షన్లు కూడా తగ్గాయి. లేదంటే భగవంత్ కేసరి సినిమాకే 100 కోట్ల షేర్ పడాల్సింది. డాకు మహారాజ్ మూవీకి 100 కోట్ల షేర్ కన్ఫర్మ్, కానీ అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేయగల పొటెన్షియాలిటీ ఉన్న సినిమా డాకు మహారాజ్. ఇప్పటికైతే బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు పోటాపోటీగా ఉన్నాయి. ఈ రోజు రేపు వచ్చే కలెక్షన్స్తో వెంకీ మామ కొంచెం లీడ్ తీసుకునేలానే కనిపిస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో ఏది ఫైనల్ విజేతగా నిలబడుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసం అనే చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.